ఫస్ట్ యోగా చేయాలి ఎస్తేర్. యోగా అనేది మనకు అలవాటు రావు బలయ్య. సరేనా? హలో ఉన్నారా మామ? డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్నా, ఏమనుకోకు. బాయ్. ఓకే ఓకే మామ, జాగ్రత్త మామ. టాటా, బాయ్ బాయ్. టాటా, క్యాచ్ యూ నెక్స్ట్ లైవ్. ఓకే ఓకే, జాగ్రత్త, వెళ్ళిరా చల్లగా. నిజం వేస్తే నిన్ను తినేసి పడుకున్నా, అంతే లావుగా అయిపోతాను. కొంతమంది ఎంత తిన్నా అంతే సారిక. కొంతమంది ఏం తినకుండా లావవుతారు. కొంతమంది ఎంత తిన్నా అంతే. అది నేనే, ఎంత తిన్నా అంతే. ఏం చేస్తున్నావు సురభి గారు? ఇప్పుడే చొగోడీలు పెట్టుకున్నా మళ్ళా తినేకి. ఉన్నాను, చెప్పండి గారు. ఎప్పుడు పోతావు మీ అమ్మ వాళ్ళ కాడికి? అక్కో హాయ్ 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 షైక్. ఎందుకు వాడుతున్నావు ట్యాబ్లెట్స్? నువ్వు అడిగినావు కదా మొన్న, అందుకే. నీకొక్కటి చెప్తా. చెప్పాలి వినోద్ బ్రో. మీ పిల్లలు ఏం చేస్తుంటారా? బడి పోతుంటారు వాళ్ళు. పోవాలా, టైం పడుతుంది. ఈరోజు 8 అలా అవ్వచ్చు. ఈరోజు హెయిర్ సూపర్గా లేదు. అర్థమైంది. నువ్వు అర్థం చేసుకుంటావులే, నువ్వు నర్సు కదా ఎంతైనా. మొన్న ఒక పిల్లోడిని ఎత్తుకుంటే నువ్వు ఒక మాట అన్నావు కదా, అందుకే. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అనుష గారు. ఏం చేస్తున్నావు సారిక? సారిక ఏం చేస్తుంటే అది ఇప్పుడు ఫోన్ పట్టుకొని మెజర్ చేసండి మనకే. ఒకరు ఎల్కేజీ చదువుతున్నారు, ఇంకొకరు ఇంటికాడ అలా చేస్తుంటారా. పడుకున్నా సురభి అక్క. బాగా అర్థం చేసుకున్నావు సారిక నువ్వు వెంటనే. హౌ రే, చెప్పు రే. హౌ వెంటనే అట్టా అర్థం చేసుకుంటావు నువ్వు. శామ్ టు తాగావా? టీ తాగను బిగ్ బాస్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను? చెప్పు, ఎన్నిసార్లు చెప్పాలి నేను? టీ తాగను కదా, గుర్తుపెట్టుకో బిగ్ బాస్. నేను టీ అలవాటు లేదు కదా నాకు, గుర్తుపెట్టుకో నువ్వు, సరేనా? ఒక బాబు 6 months వాడు. 6 months వాడు ఉయ్యాల్లో ఊగుతుంటాడు ఎప్పుడు. శామ్ టీ తాగవా? తాగరు. మాకు 3 పిల్లల వాము. 3 పిల్లలు ఉన్నారు. నీ వయసుకి ఇంకేముంటుంది ఎస్తేర్? మళ్ళీ రీఛార్జ్ చేయమంటావా? చెప్పు, చేస్తా. ఏం వద్దులే. అవును అనుష గారు, 2 పాపలు 1 బాబు. నాకు 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు. ఆ బాబు అచ్చం ఈ మాంజి మాదిరే ఉంటాడు. ఎందుకు రీఛార్జ్? లైవ్ రానికే రీఛార్జ్ ఎందుకు? లైవ్ రానికి ఎందుకు? హాయ్ హరీష్ వెల్కమ్ టు లైవ్. ఈ లైవ్ పెట్టడానికి చేసిన. ఇది ఎట్టుందో తెలుసా చెర్రీ డార్లింగ్? రజనీకాంత్ సినిమాలో పెళ్ళికొడుకు. రజనీకాంత్ సినిమాలో పెళ్ళికొడుకు పెళ్లి చూపులు పోయేటప్పుడు వాని ఫ్రెండ్కు రజనీకాంత్ ఒక డ్రెస్ ఇస్తాడు. ఆ డ్రెస్ వేసుకొని పోయి అందరికి చెప్తాడు, ఇది ఎవరిదో తెలుసా? నాదే, నా డ్రెస్సే అని చెప్తాడు. నా డ్రెస్ అని చెప్పుడు, నాకు తెలియదు అంటాడు. అటనే ఇది కూడా. ఇప్పుడు ఏంటి వయస్సు అంటున్నావు ఎస్తేర్? లే సారిక, ఈ వయసులో నువ్వు ఇంకేం వేసుకుంటావులే టాబ్లెట్లు అంటుంది. ముని అక్క రాలేదా? రాలే. ప్లీజ్ ఎస్తేర్, అట్టనే నేను అలా అని గుర్తు తెచ్చుకోండి. రజనీకాంత్